శ్రీ గురుభ్యో నమ. గృహప్రవేశ సమయంలో ఆవుని కొత్త ఇంటిలో ఎందుకు తిప్పుతారు అని అడుగుతూ ఉంటారు. అయితే గృహప్రవేశ సమయంలో వాస్తు పూజ, వాస్తు హోమం చేసేటటువంటి ముందుగానే మొదలుగా గోవుని తిప్పటం అనేది మనకి సంప్రదాయంగా ఉన్నది. దేనికి అనగా గోవు సర్వదేవత సమూహంగా ఉన్నటువంటిది గనక సర్వదేవతలు ఒక చోట ఉంటే ఎలా చూడొచ్చో గోదర్శనం వల్ల సర్వదేవతల్ని మనం స్మరించిన వాళ్ళం అవుతాం. అటువంటి శక్తి సంపన్నురాలు గోమాత. అటువంటి గోమాతని మొదలుగా ఇంటిలో తిప్పినందువల్ల వాస్తు దోషాలు ఏమైనా తొలగిపోతాయి, దృష్టి దోషమున్నా తొలగిపోతుంది అని గమనించి మనకి పూర్వీకులు గోవుని ప్రదక్షిణంగా ఇల్లు అంతా తిప్పటం ఏర్పాటు చేశారు. అదే సమయంలో కొంతమంది గోదానం చేస్తారు. దానివల్ల కీర్తి కలుగుతుంది, పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు అని గోదానం చేయిస్తారు. ఇది ఆగమశాస్త్ర విదితముగా ఉన్నది మనకి.